కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దాదాపు సంవత్సరంగా వస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొట్టమొదటి 10 రోజుల్లోనే మద్యం పాలసీకి సంబంధించి అక్రమాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి. 3,200 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దోచుకున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు పాడిందే ఆ పాట పాడి ఒక సంవత్సరం కాలానికి ఎవరినైతే ఆయన అరెస్ట్ చేయాలనుకుంటున్నాడో అరెస్ట్ చేసేదానికి కావాల్సిన రాగం తీస్తా వచ్చినాడు. అందులో భాగమే ఇప్పటి వరకు 6-7 అరెస్ట్ చేసినారు. అందులో నిన్నటి దినము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య కార్యదర్శి ధనంజయ రెడ్డి గారిని, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని, వీరిద్దరిని కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులైనప్పటికీ, ఐఏఎస్ అయినప్పటికీ మద్యం పాలసీతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు. వీళ్ళేమీ మద్యం పాలసీని ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు కాదు, లేకుంటే నిర్ణయాలు తీసుకునేవాళ్ళు కాదు, పెన్నుతో సంతకం పెట్టేవాళ్ళు కాదు. ఏ సంబంధం లేని ఈ ప్రభుత్వ ఉన్నతాధికారులను సైతం కేవలం కక్షపూరితమైనటువంటి ఆలోచన విధానంతో కక్ష సాధించాలా, జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో వీళ్ళ మీద కేసు నమోదు చేసి రిమాండ్ పంపినారు. దీనికి సంబంధించి ఈ మద్యం పాలసీకి సంబంధించి జరిగిన అవినీతి ఏంది, అక్రమాలు ఏంది, 3,200 కోట్ల రూపాయలు ఎక్కడ ఎవరు దండుకున్నారు, ఏ సాక్ష్యాలతో ఏ ఆధారాలతో ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారో కూడా స్పష్టత లేదు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకు. ఒక చిన్న ఉద్యోగి, ఏపీ బ్రూవరీస్లో పనిచేసే చిన్న ఉద్యోగి సత్యప్రసాద్ అనే ఒక ఉద్యోగిని బలవంతంగా సిఐడి వాళ్ళ అదుపులోకి తీసుకొని బెదిరించి, 1కి 10 సార్లు బెదిరించి, మేము చెప్పినటువంటి స్టేట్మెంట్ మీరు రికార్డ్ చేయాలని చెప్పి బలవంతంగా అతనితో వాళ్ళకు కావాల్సిన పేర్లన్నీ చెప్పించుకునే ప్రయత్నం చేసినారు. సత్యప్రసాద్ అనే ఒక చిన్న ఉద్యోగి. అసలు అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే అనూష అనే ఒక అమ్మాయి డిటిపి ఆపరేటర్. ఆమెతో వాళ్ళకు కావాల్సిన స్టేట్మెంట్ ఇప్పించుకునే ప్రయత్నం చేసి బెదిరించి, ఎవరెవరి పేర్లు చెప్పాలో వాళ్ళ పేర్లు చెప్పించుకొని, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది ప్రారంభించి, తలా తోక తొండం లేకుండా, సరైనటువంటి సాక్ష్యం ఆధారం లేకుండా నిర్ణయం చేసే అధికారం లేని వ్యక్తులను సైతం, ప్రత్యక్షంగా అవినీతిలో పాలు పంచుకోని అధికారులను సైతం ముద్దాయిలు చేసి ఈరోజు జైలు పంపిస్తున్నారు. ఇది ఎంత కక్ష సాధింపు చర్య! మొన్న ఏమో ఐపీఎస్లు పంపించినారు, ఇప్పుడేమో ఐఏఎస్లు పంపించినారు. ఈ విధంగా ప్రభుత్వాలు మారిన వెంటనే ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఓఎస్డీలను అవినీతి ఆరోపణల్లో నెలల తరబడి రిమాండ్లకు, జైళ్లకు పంపించి మానసికంగా, శారీరకంగా హింసిస్తే ఇంకా రాబోయే భవిష్యత్ కాలంలో ఈ రాష్ట్రంలో ఎవరైనా ఐపీఎస్లు, ఐఏఎస్లు పని చేస్తారా అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఐఏఎస్లు, శాంతి భద్రతల కోసం ఐపీఎస్లు తీసుకోవాల్సిన నిర్ణయాలను వాళ్ళు ధైర్యంగా తీసుకోగలుగుతారా? ఇక ఆ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులను ఈ ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో హరాస్మెంట్. రేపొద్దున ప్రభుత్వం మారిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్ల మీద ఆ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఈ విధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు జైలుకు పోవాల్సిందేనా? అభివృద్ధికి సంబంధించి నిర్ణయాలు చేయగలుగుతారా? తన పెన్నుతో సంతకం ధైర్యంగా పెట్టగలుగుతారా? ఇంతకీ ఆరోపణ ఏం తెలుసునా? ఈ 3,200 కోట్ల రూపాయలు కమిషన్ రూపంలో మీరు దండుకున్నారు అని చెప్పి వారు చేసే ఆరోపణ, సాక్ష్యం ఆధారం లేకుండా చేసిన ఆరోపణ ఏంటంటే, కొన్ని బ్రాండ్లు మాత్రమే మీరు అమ్మినారు ఈ రాష్ట్రంలో. అన్ని బ్రాండ్లు మందు అమ్మలే, కొన్ని బ్రాండ్లు మాత్రమే అమ్మినారు. మీకు నచ్చిన, మీకు కమిషన్ల రూపంలో ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారి యొక్క డిస్టిలరీస్ నుంచి, ఫ్యాక్టరీల నుంచి వారు తయారు చేసిన మద్యాన్ని మాత్రమే మీరు ప్రజలకు అందుబాటులోకి తెచ్చినారు. మిగతా బ్రాండ్లు అమ్మలేదు. కాబట్టి కమిషన్ రూపంలో మీరు దండుకున్నారు అని చెప్పి వాళ్ళు చేసే అభియోగం.
అసలు ఇది ఎట్లుందంటే ప్రజలారా, నాకు ఆశ్చర్యం కలిగించే అంశము. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ ఉంది, పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తుంది, ప్రభుత్వమే కట్టిస్తుంది. సిమెంట్ కొనుగోలు చేయాలా, పెన్నా సిమెంటో లేకుంటే ఇంకొక సిమెంటో ఏదో ఒక సిమెంట్ కొంటారు వాళ్ళు. ఈ ప్రభుత్వం పోతుంది, రేపొద్దున వేరే ప్రభుత్వం వస్తుంది. ఇన్ని లక్షల ఇల్లు కట్టడానికి ఈ పెన్నా సిమెంటే ఎందుకు కొనుగోలు చేసినావు, మిగతా సిమెంట్ ఎందుకు కొనుగోలు చేయలేవు? నువ్వు ఇంతో కమిషన్ తీసుకున్నావు కాబట్టి నువ్వు అవినీతి చేసినావని చెప్పి నీ మీద కేసు పెట్టి జైలు పంపిస్తామని చెప్పి సంబంధించిన అధికారులు జైలు పంపిస్తే ఇది అభివృద్ధి జరుగుతుందే? అభివృద్ధి జరుగుతుందే? ఎందుకు కొన్నావు ఆ సిమెంట్ అంటే 1,16 కారణాలు ఆ ఇంజనీర్కు ఉంటాయి. రేటుకు సంబంధించి 10 రూపాయలు ప్రభుత్వానికి మేలు జరుగుతుంది అనుకుంటుంది, నాణ్యత కలిగిన సిమెంట్ అనుకుంటాడు, లేకుంటే మరొకటి అనుకుంటాడు. ఆ మాత్రం గృహ నిర్మాణాన్ని చేపట్టేప్పుడు ఏ సిమెంట్ వాడాలనే స్వేచ్ఛ, స్వతంత్రత, మంచి నిర్ణయం తీసుకునే అధికారం ఉద్యోగస్తుడికి లేకపోతే ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది? ఒకవేళ ఏదైనా నువ్వు నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఏపీ బ్రూవరీ సంబంధించో మద్యం పాలకు సంబంధించి వాసుదేవరెడ్డి నిర్ణయం తీసుకునే అధికారం ఎండి ఆయన వాసుదేవరెడ్డి. వీళ్ళకేం సంబంధం ఉంది? ఎక్కడ సాక్ష్యాల ఆధారాలు ఉన్నాయి? ఎవరిని జైలుకు పంపాలని మీ ఉద్దేశం? రాజ్ కసిరెడ్డి దగ్గర మొదలుపెట్టి ఫినిషింగ్ యాడ్ చేయాలనుకుంటున్నారు మీరు? కక్ష సాధించాలా? సరే, నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగే క్రమంలో ఈ రాష్ట్ర ప్రజలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. స్పష్టంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి 3,200 కోట్లు వీళ్ళు అవినీతి చేసినారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పే శుద్ధులకు, నాణ్యత లోపించిన మద్యాన్ని వాళ్ళు విక్రయించినారని చెప్పే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం ధరలు తగ్గిస్తా, నాణ్యత కలిగిన మందును అందిస్తా అని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను నేను. ఎట్లుందంటే, మద్యం పాలసీకి సంబంధించి ప్రజలారా, మద్యం పాలసీకి సంబంధించి చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వ విధి విధానం ఏ విధంగా ఉందంటే, ఈయన చెప్పే అవినీతి, ఈయన చెప్పే కేసులు, జైళ్ళు అన్నీ ఏ విధంగా ఉన్నాయంటే, మా భాషలో రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నా, మేము కడప జిల్లా వాళ్ళం, మా రాయలసీమ గ్రామీణ ప్రాంతం, మా భాషలో మాయవారంలో చెప్తా ఉన్నాం. అత్త కోడలకు శుద్ధులు చెప్తుంది, అత్త కోడలకు శుద్ధులు చెప్తుంది. శుద్ధులు అంటే మా భాషలో నీతులు చెప్తుంది. ప్రజలారా, మహిళలు ఎట్లుండాలా, ఆడవాళ్ళు ఎట్లుండాలా, మన కుటుంబ గౌరవం ఇది, మన సాంప్రదాయం, భారతీయ సాంప్రదాయం ఇది, మన సంస్కృతి ఇది, ఎంతో పవిత్రంగా ఉండాలా అని అత్త కోడలకు శుద్ధులు చెప్పి తెల్లవారదలికి పక్కింటితో పోయింది. ఇది చంద్రబాబు నాయుడు మద్యం పాలసీ. ఎందుకు ఈ సామెతను, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సామెతను ఉపయోగిస్తానని అంటే, నువ్వు ధరలు తగ్గిస్తానని చెప్పినావు. ధరలు తగ్గించినావా? ధరలు తగ్గిస్తానని చెప్పినావు నువ్వు. ఈ రాష్ట్రంలో ఉండే మద్యాన్ని సేవించే, ప్రతి మద్యం సేవించే సోదరుని దగ్గర నుంచి నువ్వు ఓటు రాబట్టుకునే దానికోసం ప్రయత్నం చేసి అందులో భాగంగా ధరలు తగ్గిస్తా అని చెప్పినావు. ధరలు తగ్గించినావా? నేను అడుగుతా ఉన్నా, తాగేవాళ్ళనే అడుగుతాను నేను. అన్నీ పెట్టే మందులు నేను ఊరిక మాటలు చెప్తే కుదరదని చెప్పి సాక్ష్యం ఉండాలని నేను ఇవన్నీ పెట్టినా. ఊరికి ఉదాహరణకు తాగేవాళ్ళే ఆలోచన చేయండి ఒకసారి. తాగేవాళ్ళే, నేను చెప్పడం కాదు. ఎంత ధరలు అమ్ముతున్నారు, ఏం ధరలు అమ్ముతున్నారు అనే దానికి తాగేవాళ్ళే ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో ప్రజెంట్ విపరీతంగా మద్యాన్ని సేవించే బ్రాండ్ ఏది అంటే గన ఇది ప్రజలారా, ఓఏబి, ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ. ఇది తాగుతున్నారు. దాదాపుగా ఈ బ్రాండు, చీప్ లిక్కర్ కలిపి 60-70% తాగుతున్నారు ప్రజలందరినీ అడిగినా చెప్తారు. ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఉంది ప్రజలారా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఉంది ఈ బ్రాండు. మేము ఎంత అమ్మినామో ఆ రోజు అంటే గన, మేము అమ్మినేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 140 రూపాయలు అమ్మినాం మేము. వీళ్ళు ఎంత అమ్ముతున్నారు ఈరోజు అంటే 130 రూపాయలు అమ్ముతున్నారు. 130, 10 రూపాయలు తగ్గించినారు. వైట్ హాల్ అని ఒకటి ఉంది. ఇది వైట్ హాల్, ఇది కూడా బ్రాందీనే.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ బ్రాందీ దొరికింది, అమ్మినారు, ఇప్పుడు అమ్ముతున్నారు. ఇది మేమెంత అమ్మినాము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటే మేము 150 రూపాయలకి అమ్మినాం క్వార్టర్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తగ్గించి అమ్ముతామని చెప్పి ఎంత తగ్గించినారంటే 150 మేము అమ్మినాం, ఆయన ఎంత తగ్గించినాడంటే 160 అమ్ముతున్నాడు. ఎంత? 160 ప్రజలారా తగ్గించినాడు. మేము 150, ఆయన 160. చంద్రబాబు నాయుడు భాషలో దీన్ని తగ్గింపు అంటారు, మనందరి భాషలో అయితే హెచ్చింపు అంటారు, పెంపకం అంటారు, 10 రూపాయలు పెరిగింది అంటారు. ఆయన భాషలో అయితే తగ్గింది అంటారు. ఇంకొకటి కింగ్స్వెల్ అనే ఒకటి అమ్ముతున్నాడు. మేము అమ్మినాం, ఆయన అమ్ముతున్నాడు. కింగ్స్వెల్ ఆయన అమ్మినాడు, మేము అమ్ముతున్నాం. ఇది మా దాంట్లో దొరికింది, ఈ ప్రభుత్వంలో దొరుకుతుంది. కింగ్స్వెల్ మేము 150 రూపాయలకు అమ్మినాం క్వార్టర్. ఇది 2019 నుంచి 24 వరకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇదే కింగ్స్వెల్ అనే బ్రాందీ 160. మరి తగ్గిందే పెరిగిందే? ఆఫీసర్ చాయిస్, ఇదిగో ఇది 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 ఆఫీసర్ చాయిస్. చాలా ఇష్టం అందరికీ, చాలా మందికి అప్పట్లో. మా ప్రభుత్వంలో ఉంది, ఈ ప్రభుత్వంలో ఉంది. మేము 150 రూపాయలకు అమ్మినాము, 160 రూపాయలకు అమ్ముతున్నాడు ఈయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇది తగ్గించడం అంటారా, పెంచడం అంటారా? ఇంకొకటి మార్పిఎస్, మేము 310కి అమ్మినాం, ఆయన 300కి అమ్మినాడు. ఖైరాన్ అనే బ్రాందీ ఫేమస్, అది కూడా ఎక్కువ అయినారు. 320కి అమ్మినాం, 310కి అమ్ముతున్నాడు. అంటే ఏ బ్రాండ్ కూడా ధరలు తగ్గించలే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ధరలకైతే విక్రయించినారో అదే ధరలకే విక్రయిస్తున్నారు. ఇంకా 10 రూపాయలు పెంచి అమ్ముతున్నాడు. 2-3 బ్రాండ్లు మాత్రం 10 రూపాయలు తగ్గించినాడు. ఇక బీర్లు అమ్ముతున్నాడు. ఈ బీర్లు కూడా ఒకటి బ్లాక్ వేల్ అనే ఒక బీర్ ఉంది, బ్లాక్ లేబుల్, బడ్వైజర్ అనేది ఒకటి ఉంది, ఖర్జూరా అనేది ఒకటి ఉంది. ఇవన్నీ కూడా గతంలో ఉండే బ్రాండ్లే. బ్లాక్ లేబుల్ అనేది 180 రూపాయలు, బడ్వైజర్ అనేది 300 రూపాయలు బీరు, 300 రూపాయలు, ఖర్జూరా బీరు 180 రూపాయలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కింగ్ఫిషర్ లైట్ అమ్మినారు 200 రూపాయలు, కింగ్ఫిషర్ స్ట్రాంగ్ అమ్మినారు 220 రూపాయలు. ఆ బుద్ధు 200, 220, ఈ బుద్ధు 180, 300 రూపాయలు, 320 అమ్ముతున్నారు. ఎక్కడ ధరలు తగ్గినాయి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎక్కువ బ్రాండ్ల మీద 10 రూపాయలు పెరిగింది. ఇక మా మీద చేసిన ప్రధానమైన అభియోగము, మీరు అన్ని బ్రాండ్లు అమ్మలే అన్నారు. ఎస్, ఎన్ని బ్రాండ్లు అమ్మలే అని చూస్తే కదా 3 బ్రాండ్లు అమ్మలే. 3 బ్రాండ్లు అప్పుడు అమ్మలే. మ్యాక్డోల్ విస్కీ అనే బ్రాండ్ అమ్మలే, మ్యాక్డోల్ బ్రాందీ అనే బ్రాండ్ అమ్మలే, ఆ రోజు అమ్మంది. ఇంకొకటి రాయల్ ఛాలెంజ్, ఇది కూడా దొరకలే అప్పుడు, తక్కువే. ఈ బ్రాండ్లు ఆనాడు సక్రమంగా దొరకకపోవడం వల్ల అమ్మలేకపోయినారు.